వీఆర్ఓ, వీఆర్ఏలకి జీపీఓ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ తర్వాతనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇస్తారంట. మొన్నటి వరకేమో డైరెక్ట్ వేకెన్సీస్ 10,000 వేస్తామని అన్నారు. బట్ ఇప్పుడైతే వాళ్ళకి మే 10th అయితే ఎగ్జామినేషన్ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ గ్రామ పాలనాధికారు జీపీఓకి సంబంధించి పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టి ఆ దశలోనే టీజీపీఎస్సీకి అయితే బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా తెలియజేశారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు టీజీపీఎస్సీకి అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారన్నమాట. సో జిల్లాలోని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించి మళ్ళీ రెవెన్యూ శాఖలో ఒక దగ్గర మనకి 4,000 ఖాళీలు అయితే ఉంటాయి. అది కూడా డిస్టిక్కి ఒకటో రెండో. ఇంకా అంటే నేను డిసప్పాయింట్ చేయట్లేదు, రియాలిటీ చెప్తున్నా. ఇప్పుడు 10,000 పోస్టులు అన్నారు. 10,000ల్లో వాళ్ళ దగ్గర నుంచి 6,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా మిగిలిన 4,000 పోస్టులు 33 జిల్లాలలో 4,000 పోస్టులని డివైడ్ చేయండి. ఒక జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయో ఎస్టిమేషన్ చేసుకొని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. బట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే చాలా తక్కువ. అదేదో డైరెక్ట్ 10,000 రిక్రూట్మెంటే ఇచ్చిండ్రంటే చాలామంది నిరుద్యోగులకి చాలా బెనిఫిట్ అయితే జరుగుతుండే.